కోనరావుపేట మండలంలోని కొల్లరూపు గ్రామంలో శుక్రవారం రోజున ప్రభుత్వ భూమిలో సుతారి యాదవ్ సంఘం భవనాలను నిర్మించారని రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ సహకారంతో భవన నిర్మాణాలను కూల్చివేయించారు. కాగా శుక్రవారం రోజున జరిగిన ఈ ఘటనపై సుతారి యాదవ్ సంఘానికి చెందిన సామాజిక వర్గ ప్రతినిధులతో పాటు రెవెన్యూ, పోలీస్ శాఖ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో రెవెన్యూ అధికారులకు యాదవ సుతారి సంఘం కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామంలోని రైతు వేదిక దగ్గరకు వెళ్లే దారిలో ఉన్న యాదవ సంఘం భవనానికి, సుతారి సంఘం భవనానికి ఉన్న ప్రహారీ కూడా రెవెన్యూ అధికారులు, పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేయడంతో యాదవ కార్మికులు అడ్డుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా తమ సొంత డబ్బులతో కొనుగోలు చేసిన భూమిలో నిర్మాణం చేసుకున్నామని, దీనికి అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసు బందోబస్తుతో సంఘ భవనానికి ఉన్న ప్రహారీ గోడను కూల్చివేస్తున్నారని, దీనిపై దురుసుగా ప్రవర్తించిన తహసీల్దార్పై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాగా ఇదే విషయంపై కోనరావుపేట తహసీల్దార్ నరేందర్ మీడియాతో మాట్లాడుతూ కుల సంఘానికి చెందిన భూమిలో కాకుండా ప్రభుత్వ స్థలంలో ప్రహారీ గోడను నిర్మించినట్లు తమ దృష్టికి వచ్చిందని, రైతు వేదిక దగ్గరకు వెళ్లాల్సిన దారిని ఆక్రమించుకొని గోడ నిర్మించినందువల్లనే దాన్ని తొలగించి వేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. సంఘటన స్థలంలో కొలనూరు ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్ కుమార్తో పాటు భవన నిర్మాణ కార్మికులు, యాదవ సంఘం నాయకులు ఉన్నారు. సంఘానికి అప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు సర్పంచ్ రషీద్ గారు ఉన్నారు. అప్పుడు 2013లో కూడా మాకు పర్మిషన్ ఇచ్చిండు. అయితే ఈ ల్యాండ్ అనేది సొంత ల్యాండ్ మాది. మా ల్యాండ్ మేము 3 ఎకరాల 20 గుంటలు యాదవ కుర్మ సంఘ సభ్యులు అందరూ కలిసి మనిషికి 10 రూపాయలు, 20 రూపాయలు జమ చేసుకుని మేము సర్వే నెంబర్ 717 సర్వే నెంబర్ భూమి కొనుక్కోవడం జరిగింది. అప్పుడు సంకినేని బాలకృష్ణరావు సర్పంచ్ అప్పుడు కూడా ఆయన భూమి. అయితే మేము సర్వే చేయించుకుంటే స్కూల్ వెళ్ళింది, గవర్నమెంట్ స్కూల్లో 20 గుంటల భూమి ఉంది మాది. ఆ 20 గుంటల భూమికి బదులు మళ్ళీ ఈ సంఘాన్ని చూపించారు. అప్పుడు చూపిస్తే మేము పర్మిషన్ తీసుకొని ఇలా పరాయి కూడా మేము పర్మిషన్ తీసుకుని ఇప్పుడు సర్పంచ్ కూడా మాకు పరాయి కూడా సర్పంచ్ గారు ఈ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఉంది మా ఆల్రెడీ అదే లెటర్ ఉంది, అక్కడ తీసుకున్నాం మేము. తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళ ఎంఆర్ఓ గారు వచ్చి పోలీసులు పెట్టి ఇలా దౌర్జన్యంగా జేసీ పెట్టి కూలగొడతా మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. ఆ ఎంఆర్ఓ గారు మాట్లాడే రూల్స్ ఎట్లంటే మొత్తం బెదిరించుడే. ఏంద్రే గొల్లడ కుర్మాడ్ అని మాట్లాడుతాడు ఆయన. సార్ ఎస్సీలను మాట్లాడే, దళితుల సంఘాలను దళితులను కూడా మాట్లాడే. ఇటు సాకలే రజాకున్నాడు, ఆయన వచ్చారా దొడ్డి దగ్గర లేక తీసేయరా అంటుండు. అదే పూర్తిగా ఎంఆర్ఓ గారు దీన్ని అందరూ అధికారులు, పై అధికారులు చూసి కంప్లైంట్ రేపు తప్పకుండా కలెక్టర్ గారికి చేస్తాం. ఎందుకంటే మా సంఘాన్ని కూలగొట్టే హక్కు ఎవరికి లేదు. మాకు పర్మిషన్తో సాధించుకున్నాం. మా సొంత డబ్బులు పెట్టి కట్టుకున్న 30 లక్షలు పెట్టి మాకు ఏ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలే, ఏ బీజేపీ ప్రభుత్వం ఇవ్వలే, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే. మా సంఘం జాతీయ కార్యదర్శిగా వీరబోయిన మల్లేష్ యాదవ్ నేను. మా యాదవ్ హక్కుల గురించి గతం నుంచి ఎన్నో పోరాటాలు చేస్తూ మేము ముందుకు నడుస్తున్నాం. అదేవిధంగా మా యాదవులకు ఎక్కడ ఏం జరిగినా కూడా మేము ఖండిస్తూ ప్రభుత్వాన్ని మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్నాం. వాళ్ళకు తగ్గట్టుగా మేము పనులు కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు ఎప్పటి నుంచే ఉన్న 4 ఎకరాల భూమి, మా యాదవ సంఘానికి ఉన్న భూములను, ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ ఇంత మంచి భవనాన్ని ప్రభుత్వ నిధులతోటి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి కట్టుకున్న భవనాన్ని ఈ రోజు కూల్చుదామని వచ్చిన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మరియు పోలీస్ సిబ్బందితోటి జేసీబీ కూడా తీసుకొచ్చారు. మీరు ప్రగతి భవన్లను ఈ రోజు కట్టడం కాదు, గతంలో ఎప్పుడో కట్టుకొని మీరు ఇప్పుడు మీ ప్రభుత్వ జాగాలు చాలా ఉన్నాయి, ఇక్కడ కట్టిన దానికి మేము కాదంటలేము. మీరు తువ్వలు ఏ రంగంలో తీసుకోవాలి తప్ప కానీ మేము యాదవ సంఘాలు కూల్చుతూ, యాదవ సంఘాలను పడగొడుతూ, యాదవ సంఘాలు ఎక్కడ ఉండకూడదనే ధీమా మీకు ఉన్నట్టయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి దిష్టి బొమ్మల దహనానికి ముందుండి కాలుస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.